హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటరెడ్డిని, గోపాలపురం. పొచ్చిట్లు బాగా పుంజాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. బాగా పూత వచ్చి బలం మీదన్నాయి. పూత చూడండి, బాగా దృఢంగా బాగున్నాయి. కానీ పిందులు కాయ పూత బడి ఎక్కువగా ఉన్నది, కానీ కాయ తక్కువగా ఉన్నది ఫ్రెండ్స్. ఇదో ఇప్పుడు వస్తున్నది చూడండి కాయ. ఇదే కాయ చూడండి ఫ్రెండ్స్. ఇది మరి కాయలు పూత కాయలు వస్తున్నాయంటే, పిందులు వచ్చినాయంటే చూడండి. ఆడ కూడా ఒక పిందు నా చూడండి. ఈ మరి కాయలు వచ్చినాయంటే, ఇవి కాయలు బలంగా బాగా వచ్చినాయంటే వీటిలో మాకు ఇప్పుడు ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు కష్టపడి శ్రమ వృధా అవ్వకుండా ఈ కాయలు రావాలి. ఇవి బాగా ఇదిగా పెరగాలి. వీటికి ఏ రోగం రాకుండా, పురుగు కొట్టకుండా చూసుకోవాలి. వీటికి మంచి మందులు పిచికారీ చేసుకోవాలి, కాయ బలంగా దృఢంగా వచ్చేదానికి. మొత్తం పూత మీద ఉన్నది ఫ్రెండ్స్. కానీ పూత ఎక్కువ ఉన్నది, కానీ కాయ తక్కువగా నిలబడుతున్నది అనమాట. వీటికి కూడా స్పేర్ చేసాం, మందులు కొట్టినాం, అయినా కానీ కాయ పలసంగానే వస్తూ ఉన్నది. వచ్చిన కాయన బాగా బలంగా దృఢంగా ఉంటే, కాయ బాగుంటే మార్కెట్లో బాగా తీసుకుంటారు ఫ్రెండ్స్. లేదంటే ఇంత కష్టపడి కాయ పక్కానికి వచ్చి నాకు తీసుకెళ్తే ఇది ఇట్లా ఉన్నది, ఇలా ఉన్నది ఏంది, ఇట్టున్నది ఏంది అనేసి అని పక్క దోస్తారు ఫ్రెండ్స్. మేము ఇన్ని రోజులు కష్టపడి శ్రమ వృధా అయిపోతుంది ఫ్రెండ్స్. మా కాయలు బాగా ఇవ్వాలి తల్లి అని భూదేవతలను మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవే మా రైతు బాధలు. రేపు కలుసుకుందాం. బాయ్.